ఇప్పుడు వేర్కోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం మేవెల్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంటల నొప్పి లేని ఆధునిక లేజర్ చికిత్స. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కళ్ళ డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400. ఒకసారి స్టేషన్కి వెళ్తామండి. స్టేషన్కి వెళ్ళేసరికి ఆ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ కానీ లేదా ఎస్ఐ గారు కానీ సిఐ కానీ బూతులు తిడతారు. ఒకవేళ బూతులు తిట్టినా లేదంటే కొట్టారనుకోండి, ఇది అటువంటప్పుడు మనం ఏం చేయడానికి బాగుంటుందండి? సార్ ఒకటి చూడండి, పోలీస్ శాఖ ఉంది మన సంరక్షణ చూసుకోవడానికి, మనల్ని రక్షించడానికి. మనకి ఇబ్బందులు కష్టాలు ఎదురైనప్పుడు మనం వాళ్ళని ఆశ్రయించేసి వాళ్ళ నుంచి న్యాయ సేవను మనం పొందడానికి అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఏ పరిస్థితులలో ఏ కారణంతో ఒకవేళ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళు కనుక మన మీద కేసులు పెట్టిన మనం కంప్లైంట్ తీసుకోకుండా కానీ, లేకపోతే కంప్లైంట్ ఇచ్చే సమయానికి మనపై దురుసుగా ప్రవర్తించినా కానీ, లేదంటే కనుక మన మీద దాడి చేసినా కానీ అది చట్టరీత్యా నేరం. కాబట్టి ఏ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ జరుగుతున్నాయో, జరిగిన కన్సర్న్ పోలీస్ స్టేషన్ హయ్యర్ అథారిటీస్కి, ఎస్పీకి కానీ లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఖచ్చితంగా ఆ ఒక పోలీస్ మాపై దురుస్తుగా ప్రవర్తించినాడో లేదంటే కనుక మా మీద బూతులు మాట్లాడాడో అన్నదాన్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాస్ మ్యాండేట్ అండి. ఒకవేళ అట్లా లేకుండా, కెమెరాస్ లేకుండా కూడా మనం వీడియో షూట్ తీసి కూడా వాళ్ళ ప్రవర్తనను కానీ వాళ్ళు కొట్టిండన్న దాన్ని కానీ మనం ఖచ్చితంగా ఒకరు తీసి వీడియో షూట్ తీసేసి కనుక మనం ఎస్పీకి కానీ సబ్మిట్ చేస్తే, లేదంటే కోర్టును ఆశ్రయించినా కూడా ఆ తగిన పోలీస్ అధికారి మీద చట్టపరంగా ఏదైతే పోలీసులు మనపై కేసులు పెడతారో అదే సెక్షన్ ప్రకారంగా వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టడానికి 100% అవకాశాలు ఉంటాయి సార్. అవకాశం ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మ్యూచువల్గా ఏదో కొన్ని కారణాల వలన ఇద్దరు కూడా అనుకున్నారు విడాకులు తీసుకు ఇక మన ఇద్దరు కలిసి ఉండలేము, ఇద్దరు విడిపోదాం అనుకున్నారండి. అలాగా ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు ఎంత సమయం పడుతుంది ఈ విడాకులు ఇద్దరు తీసుకోవాలంటే ఫస్ట్ న్యాయవాదిని సంప్రదించాలి. న్యాయవాది దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ వేసుకోవాలి. దానికి కూడా ప్రాపర్ రీజన్, ప్రాపర్ గ్రౌండ్స్ మెన్షన్ చేస్తూ అసలు మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, మరి మీకు విడిపోతే మరి మీకు పిల్లలు ఉన్నారా, వాళ్ళ భవిష్యత్తు ఏంటి. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని సరిపోదు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని కనేసి వాళ్ళ పిల్లలు బాగోలు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరి మీద ఉంటుంది. ఒకవేళ పెళ్ళైన తర్వాత నిజంగా పిల్లలు లేరనుకోండి, వీళ్ళు ఇద్దరు ఇష్టానుసారంగా డైవర్స్ తీసుకోవచ్చు. కోర్టు కూడా అంగీకరిస్తుంది, వెంటనే డైవర్స్ చేస్తుంది. కానీ ఒకవేళ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళపై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ యొక్క పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఆలోచించే బాధ్యత కూడా కోర్టు తీసుకుంటుంది. కాబట్టి భర్త నుంచి ఒకవేళ ఒక పిల్లలు తల్లి దగ్గర ఉంటే కనుక భర్త నుంచి భరణం అంటాం మనం, పర్మనెంట్ అలిమోని కింద ఆ భర్త నుంచి భార్యకి ఇప్పించేసి, లేదంటే కనుక ఆ పిల్లల బాగోగులు ఎట్లా ఏంటనేది చూసుకుంటూనే ఒకసారి ఈ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ గురించే కానీ, లేదంటే కనుక వాళ్ళ చదువులు, లేదంటే కనుక వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవనోపాధి గడవడానికి ఖచ్చితంగా భర్తకు ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల మెయింటెనెన్స్ కూడా పే చేయాల్సిన అవసరం భర్త మీద ఉంటుంది సార్. భర్త మీద ఉంటుంది. అవును. ఓకే. అయితే ఎంత టైం పడుతుంది అంటారు ఇది సార్? ఇప్పుడు మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ ఎప్పుడైనా కూడా 6 months మినిమం వెయిట్ చేయాల్సి ఉంటుంది సార్. 6 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ పై తర్వాత వన్స్ మళ్ళీ 6 months తర్వాత కోర్టు అడుగుతుంది, నిజంగా మీరు ఏదైతే మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ చేసుకున్నారో మరి దానికి కట్టుబడి ఉంటారా, లేదంటే ఏదైనా ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయమా, మీరు మళ్ళీ కలిసి ఉందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క డైవర్స్ మేము క్యాన్సిల్ చేస్తాం, మీరు కలిసి ఉండొచ్చు అన్న ఒక విసులుబాటు కోర్టు కలిగజేస్తుంది. లేదు మేము కలిసి ఉండలేము, అప్పటికైనా కూడా మేము విడిపోతాం అని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు అనుకుంటారో కోర్టు నిజంగా నిర్ధారణకు వచ్చినాక వాళ్ళకి డైవర్స్ గ్రాంట్ చేస్తారు సార్. ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు ఇద్దరు కలిపి మ్యూచువల్గా విడాకులకి అప్లై చేసుకున్నారు. ఏదైనా సందర్భంలో ఆ పిటిషన్ రద్దు అవడానికి అవకాశం ఉందా? వీళ్ళు కావాలని అనుకుంటే తప్ప రద్దు కావడానికి అవకాశాలు లేవండి. వీళ్ళు ఎప్పుడైతే ఫైల్ చేస్తారో పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు వద్దనుకుంటే తప్ప దాన్ని మనము ఏ సందర్భంలో కోర్టుకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నది, కోర్టు డ్యూటీ కూడా అది కాదు. వీళ్ళు డివర్స్ క్యాన్సిల్ చేయడానికి కోర్టు బాధ్యత కూడా తీసుకోదు, అవసరం కూడా కోర్టుకు అనిపించదు. అదే సార్.